తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరం కావస్తోంది. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారు. అయినా సరే ఇప్పటికీ చంద్రబాబును టార్గెట్ చేయడం మానలేదు కేసీఆర్. వదలబొమ్మాళి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఒకే ఒక్క ప్రెస్ మీట్లో ఏకంగా 15 సార్లు చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించేందుకు మొహమాట పడుతున్న కేసీఆర్ చంద్రబాబును మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పదే ప్రస్తావించిన పేరు చంద్రబాబు నాయుడు. 1-2 సార్లు కాదు, ఏకంగా 15 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ విమర్శలు, ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును పలికేందుకు ఏమాత్రం ఇష్టపడిన కేసీఆర్ చంద్రబాబు పేరును సహజంగానే ప్రస్తావించారా? దీని వెనక ఏదైనా ప్రత్యేక వ్యూహముందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 2 ఏళ్లవడం, పొలిటికల్ గా కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్న తరుణంలో చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేస్తూ చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. కేసీఆర్ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాత్ర ఉంది. 2001కి ముందు చంద్రబాబు, కేసీఆర్ ఒకే రాజకీయ వేదికపై ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం, కేసీఆర్ డిప్యూటీ స్పీకర్. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసి తెలంగాణ ఉద్యమాన్ని అందుకున్నారు కేసీఆర్. రాజకీయ విభజన, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం వరకు చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా, తెలంగాణ ద్రోహిగా ఉద్యమ సమయంలో చిత్రీకరించి సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యమే ఇద్దరి మధ్య రాజకీయ వైరుధ్యానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం అయ్యాక కేసీఆర్ తరచూ ప్రస్తావించిన అంశం ఓటుకు నోటు కేసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అండ్ కో కుట్ర చేసినట్లుగా వీడియో ఆధారాలతో కేసీఆర్ బయటపెట్టారు. చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ కు దూరం చేశారు. ఆ తర్వాత జగన్ కు స్నేహితుడిగా మారారు. ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో రాజకీయంగా వెనక్కు తగ్గి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఓటుకు నోటు కేసు న్యాయస్థానాల్లో ఉంది. తుది తీర్పు రాకపోవడంతో ఈ కేసు ఇప్పటికీ హాట్ టాపిక్. తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానంగా 2వసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా కేసీఆర్ ముద్రవేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఎప్పుడు రగల్చాలనుకున్నా చంద్రబాబు నాయుడు పేరుని ఆయుధంగా సంధిస్తున్నారు కేసీఆర్. తాజాగా నదీ జలాల అంశంలో కూడా చంద్రబాబును కేంద్ర బిందువుగా చేసుకుని విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాల అంశాన్ని బలంగా లేవనెత్తారు కేసీఆర్. కృష్ణా జలాల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని, ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 465 టీఎంసీలకు కుదించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జగన్, కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం కనిపించింది. అప్పుడు జల వివాదం అంత తీవ్రంగా వినిపించలేదు. ఇప్పుడు మాత్రం అదే అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు చంద్రబాబు నాయుడు నీటి దోపిడీతో బీడు భూములుగా మారుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరుగుతోందని విమర్శించారు. ఈ రకంగా పదే చంద్రబాబు పేరు ప్రస్తావనకు తేవడం మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ కు ఆజ్యం పోయడమేనని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. జగన్ తో ఒకే ఫ్రేమ్ లో కనిపించకుండా చంద్రబాబును ముందుకు నెట్టే వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు కేసీఆర్. అయితే జగన్ సీఎం గా ఉన్నప్పుడు తన నివాసంలో బిర్యానీ వడ్డించినప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకెళ్లినప్పుడు, రోజా ఇంట్లో చేపల పులుసు తిన్నప్పుడు కేసీఆర్ కు కృష్ణా జలాలు గుర్తుకు రాలేదా అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అప్పుడు మౌనం, ఇప్పుడు మాత్రం విమర్శలు, ఆరోపణలు చేయడంతో అధికార దాహంతోనే పాత అస్త్రాలకు కేసీఆర్ మళ్లీ పదును పెట్టారనే చర్చ జరుగుతోంది.